పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమీన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికి దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు జూన్ 19వ తారీఖు దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్టణము రాజుల 2వ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ వచనం వరకు, మరియు 9వ వచనం నుండి 18వ వచనం వరకు, మరియు 20వ వచనం. దేవుని ప్రణాళికను ఎవరు అడ్డుకోలేరు. అతల్య రాజవంశాన్ని నాశనం చేయటానికి ప్రయత్నించినప్పటికీ దేవుడు తన వాగ్దానాన్ని కాపాడాడు. యెహోషువను యెహోషబ రహస్యంగా రక్షించింది. ఇది దేవుని సంకల్పం మనుషుల కుట్రల కంటే గొప్పదని తెలియజేస్తుంది. జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినా దేవుడు మన కోసం సిద్ధం చేసిన ప్రణాళికను ఎవ్వరూ పూర్తిగా అడ్డుకోలేరు. ధైర్యమైన విశ్వాసం ఫలితాన్ని ఇస్తుంది. యెహోషువ మరియు యెహోయాద ఎంతో ధైర్యంతో యోవాషును కాపాడి సరి అయిన సమయానికి అతన్ని రాజుగా ప్రకటించారు. వారు భయపడకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి పనిచేశారు. మన జీవితంలో కూడా దేవుని సత్యం కోసం నిలబడినప్పుడు ఆయన మనకు బలం మరియు విజయాన్ని ఇస్తాడు. నాయకత్వం దేవుని భయంతో ఉండాలి. యెహోయాద యాజకుడు ప్రజలను దేవుని నిబంధనలో నడిపించాడు. నిజమైన నాయకత్వం అధికారంలో కాకుండా దేవునికి విధేయతలో ఉందని ఈ సంఘటన చూపిస్తూ ఉంది. కుటుంబంలో, సంఘంలో లేదా సమాజంలో నాయకత్వ బాధ్యతలు ఉన్నప్పుడు దేవుని చిత్తాన్ని అనుసరించటం ముఖ్యమైనది. చెడుపై మంచి విజయం సాధిస్తుంది. అతల్య పాలన అన్యాయం మరియు దుష్టత్వానికి ప్రతీక. కానీ చివరికి ఆమె అధికారం ముగిసింది మరియు దేవుడు నియమించిన రాజు సింహాసనాన్ని అధిరోహించాడు. ఇది చెడు కొంతకాలం గెలిచినట్లు కనిపించినా చివరికి దేవుని న్యాయం విజయం సాధిస్తుందని మనకు గుర్తు చేస్తూ ఉంది. దేవుని ప్రజల ఆనందం మరియు చిత్తం నెరవేర్చినప్పుడు వస్తుంది. యోవాషు రాజుగా స్థాపింపబడిన పిమ్మట దేవుడు ఆ రాజును ప్రజలను సంతోషించారు మరియు నగరంలో శాంతి నెలకొంది. దేవుని చిత్తం నెరవేరినప్పుడు నిజమైన ఆనందం మరియు సమాధానం వస్తాయి. మనం కూడా దేవునికి విధేయులమై ఆయన మార్గంలో నడిచినప్పుడు మన హృదయాల్లో నిజమైన శాంతి మరియు సంతోషాన్ని అనుభవిస్తాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం నుండి 23వ వచనం వరకు ధ్యానించినట్లయితే, పరలోకములో ధనాన్ని కూడబెట్టుకోవడం. యేసు ప్రభు భూమిపై ధనాన్ని కూడబెట్టుకోవద్దని బోధించాడు. భూమిపై ఉన్న సంపద నశించవచ్చు, దొంగిలించబడవచ్చు, కానీ పరలోకంలో కూడబెట్టిన ధనం శాశ్వతమైంది. దేవుని చిత్తాన్ని నెరవేర్చడం, ప్రేమతో సేవ చేయడం, మంచి కార్యాలు చేయడం ద్వారా మనం పరలోక సంపదను కూడబెట్టుకోవచ్చు. భౌతిక సంపద తాత్కాలికమైంది. ఈ లోకంలోని ధనం, ఆస్తులు, గౌరవం అన్నీ తాత్కాలికమైనవి. మన జీవితంలో ఇవి అవసరమైనప్పటికీ వాటిపైనే మన ఆశలు పెట్టుకోకుండా దేవునితో సంబంధమే నిజమైన సంపద అని ఈనాటి వాక్యం మనకి బోధిస్తూ ఉంది. హృదయం ఉన్న చోటే మన ధనం ఉంటుంది. నీ ధనం ఎక్కడ ఉందో అక్కడే నీ హృదయం ఉంటుంది అని యేసు చెప్పారు. మన ఆలోచనలు, సమయం, శ్రమ ఏ విషయాలపై ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్నాయో అవే మన హృదయానికి ముఖ్యమైనవి. కాబట్టి మన హృదయాన్ని దేవుని రాజ్యంపై నిలిపి ఉంచుకోవాలి. కన్ను శరీరానికి దీపం. యేసు కన్నును శరీరానికి దీపంగా పోల్చాడు. మనం చూసే విషయాలు, మనం దృష్టి పెట్టే విషయాలు మన ఆత్మీయ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. మంచి విషయాలపై దృష్టి పెట్టడం మన జీవితం వెలుగుతో నిండిపోతుంది. స్వచ్ఛమైన దృష్టి అవసరం.
స్వచ్ఛమైన కన్ను అంటే దేవుని చిత్తాన్ని వెదికే మనసు. అసూయ, లోభం, స్వార్థం వంటి భావాలు మన దృష్టిని కలుషితం చేస్తాయి. దేవుని ప్రేమతో నిండిన హృదయం మనకు సరైన మార్గాన్ని చూపిస్తూ ఉంది. చీకట్లో జీవించకూడదు. మన దృష్టి చెడిపోయినప్పుడు ఆత్మీయ చీకటి మన జీవితంలో ప్రవేశిస్తుంది. పాపం, స్వార్థం, ప్రపంచ ఆకర్షణలు మనలను దేవునికి దూరం చేయవచ్చు. అందుకే మన హృదయాన్ని పరిశీలించుకొని దేవుని వెలుగులో నడవాలి. దేవుని విలువను ఎంచుకోవడం. ఈ వాక్యాలు మనకు జీవితంలో ఏది ముఖ్యమో నిర్ణయించుకోవాలని పిలుపునిస్తాయి. ప్రపంచ సంపద కంటే, ఈ లోక సంపద కంటే పరలోకంలో ఉన్నటువంటి సంపద గొప్పదని దేవుడు ఈనాడు మనందరికీ కూడా నేర్పిస్తూ ఉన్నాడు. మరి మన జీవితం ఏ విధంగా ఉంది, వేటిపై మనం నడుస్తూ ఉన్నాం అనేటువంటి విషయాలను ధ్యానించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ లోకంలో సంపదలు, పరువు, ప్రతిష్టలు కూడబెట్టుకోవద్దని ప్రభు మనల్ని ఆదేశిస్తూ ఉన్నారు. మరి చెదపురుగులు తుప్పుపట్టి వాటిని తినివేస్తాయి. దొంగలు కన్నం వేసి దోచుకుంటారు. కానీ పరలోక సంపదల వైపు మన మనస్సులను లగ్నం చేయమని ప్రభు మనల్ని ఈరోజు ఆదేశిస్తూ ఉన్నారు. ఎందుకనగా దానిని చెడు పురుగులు తుప్పు తినివేయవని, దొంగలు కన్నం వేసి దోచుకొనరు అని ఈరోజు మనల్ని వాక్యం ధ్యానించమని ప్రభు మనల్ని అందరినీ అడుగుతున్నారు. ఏమిటి ఆ పరలోక సంపద అంటే, ఈ లోకంలో జీవిస్తూ ఉండగానే దేవునిపై భయభక్తులు కలిగి ఉండటం, దేవుణ్ణి అధికంగా ప్రేమించటం, జాలి, దయ, కనికరం అనేటువంటి సుగుణాలను కలిగి ఉండటం, మరి ఆత్మీయమైనటువంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండటం, దృఢమైన విశ్వాసం, నమ్మిక, ప్రేమను కలిగి ఉండటం, ఇవన్నీ కూడా మనల్ని ప్రభు వైపు నడిపిస్తూ ఉంటాయి. మరి ప్రార్థనా జీవితం, అంతేకాదు క్షమించటం, ఈ యొక్క గొప్ప గొప్ప సుగుణాలు మనలందరినీ కూడా ప్రభు వైపు నడిపిస్తూ ఆత్మీయ మార్గంలో మనల్ని చేరుస్తాయని చెప్పడంలో సందేహము లేదు. మరి ఈ యొక్క సుగుణాలను సంపాదించుకోవాలి అంటే మన మనస్సు దీన మనసై ఉండాలి. మన ఆలోచనలు పవిత్రంగా ఉండాలి. మన జీవితం పవిత్రంగా ఉండాలి. ప్రభువుచే బోధింపబడినటువంటి వాక్యం మీద మన జీవితాలను కట్టుకోవాలి. ఆయన వాక్యాన్ని వినటం మాత్రమే కాదు, చదవటం మాత్రమే కాదు, ధ్యానించటం మాత్రమే కాదు, జీవించమని ప్రభు మనలందరినీ కూడా ఈనాడు కోరుతూ ఉన్నారు. ఎందుకనగా పరలోకములో ఉన్నటువంటి ధనం అది ఉచితంగా మనందరికీ ఇవ్వబడింది. అది ఉచితమే కానీ అందరికీ దొరికేటువంటిది కాదు. అది ఒకవేళ దొరికేది అయితే, ఉచితమైతే దాన్ని సంపాదించడానికి ప్రయాసపడ